ఇప్పుడు గౌరవనీయులు రాయదుర్గ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఎమ్మెల్యే శ్రీ కలువ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అట్లాగే మంత్రి గారు టీజీ భరత్ గారికి, మిత్రులు కేఈ శ్యామ్ గారికి, కలెక్టర్ గారికి, టాటా పవర్, అట్లాగే సుజలాన్, యాక్సిస్ వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఒకప్పుడు ఈ ప్రాంతాలు అంటే బళ్ళారికి దగ్గరగా ఉండే ప్రాంతాలు నిత్యం కరువు కాటకాలతో విలవిల్లాడిపోయే పరిస్థితి ఉండేది. ఆలూరైనా, ఆదోనైనా, పత్తికొండైనా, ఇటువైపు గుంతకల్లైనా, ఉరవకొండైనా, రాయదుర్గమైనా ఈ బెల్ట్ అంతా కూడా కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు, అట్లాగే కనీసం తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమ ఒక కొత్త భవిష్యత్తు దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంది. కియా లాంటి పరిశ్రమలకు అనంతపురాన్ని నెలవుగా చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారైతే అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన కార్ల తయారీ పరిశ్రమకు ఆయన అంకురార్పణ చేస్తే మొన్ననే 5th జనరేషన్ ఫైటర్ జెట్, మామూలుగా జెట్ స్పీడ్లో పోతా అన్నారు అని అంటారు కదా, అట్లా 30 రోజులు గడవక ముందే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అక్కడే పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ల పరిశ్రమకు ఏర్పాటుకు నాంది పలికారు. అంటే ఒక నాయకుడికి తపన ఉండాలా, ప్రజలంటే బాధ్యత ఉండాలా, సమాజం పట్ల అవగాహన ఉండాలా. చిన్న వయసులో 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి మనిషిని ఆయన మనసును తలుపు తట్టి అన్ని సమస్యలను కూడా తెలుసుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తానని కడపలో మాట ఇచ్చాడు. అడుగడుగున నెరవేరుస్తూ నిరూపిస్తా ఉన్నాడు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ఇట్లాంటి నాయకులు ఉండడం మనందరం చేసుకున్న అదృష్టం. ఈరోజు 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 విద్యుత్ ప్రాజెక్టులకు మనం అంకురార్పణ చేసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2 రాష్ట్రాలంటే అప్పట్లో కలిసి ఉండే 5600 మెగావాట్ల విద్యుత్ స్థాపక సామర్థ్యం ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఇప్పుడు ఒక్క టాటా గ్రూపే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఆకుపచ్చని గ్రీన్ ఎనర్జీతో 7000 మెగావాట్ల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపడతా ఉంది. నా నియోజకవర్గం రాయదుర్గంలో 7500 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో ఒక సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60-70 సంవత్సరాలు స్వాతంత్రానికి పూర్వం నుంచి హైడ్రో గాని, థర్మల్ గాని రకరకాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5600 మెగావాట్ల మాత్రమే ఉంటే మన నాయకుడు 9 ఏళ్లలో దాన్ని దాదాపు 10,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచాడు. విద్యుత్ కొరతను అధిగమించడం ఎట్లాగో తెలిసిన ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అనుకోని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 22.5 మిలియన్ లోటు విద్యుత్ లోటుతో ఈ రాష్ట్రం ఏర్పాటైతే జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే
డిసెంబర్ నాటికే మిగులు విద్యుత్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాయలసీమలో నీళ్లు వారిస్తా ఉన్నారు. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పెట్టుబడుల వరదలు సృష్టిస్తా ఉన్నాడు. భారతదేశానికి ₹1,00,000 పెట్టుబడి వస్తే 27,000 రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తా ఉంది. ఇది మామూలు వ్యవహారం కాదు. నేను ఎంపీగా పనిచేసే చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులో నాకు తెలుసు, ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా విదేశీ పర్యటన చేయాలంటే చాలా కష్టం. అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేసే పనులు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డి మంత్రి హోదాలో రష్యాలో పర్యటించిన మొదటి మంత్రి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఇదంతా కూడా మనకు గర్వకారణం. మొన్ననే దక్షిణ కొరియాకి వెళ్ళొచ్చాడు. మనం చూసాం రష్యా అంటే అదేదో యుద్ధ విమానాలు, అణు విద్యుత్ కేంద్రాలకు సహాయం చేసే దేశమని ఇన్నాళ్లు భావించాం. నేను కూడా 4.5 దశాబ్దాల కాలంగా రాజకీయాల్ని, సమాజాన్ని దగ్గరగా గమనిస్తా వస్తా ఉన్నా. రష్యా గురించి మాకున్న నాలెడ్జ్ అదే. కానీ రష్యాలో కూడా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించే పారిశ్రామికవేత్తలని, సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావచ్చని నిరూపణ చేసిన నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి భారతదేశం 500 గిగావాట్ల సామర్థ్యంతో 5 సంవత్సరాల్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 160 గిగావాట్ల సామర్థ్యంతో ఈ ఆకుపచ్చని విద్యుత్ ఉత్పత్తి జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ప్రపంచానికే ఒక అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా బాసిల్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని భావిస్తూ ఆ రకంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న ఈ నాయకుల నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు ప్రతి క్షణము గర్వపడాలా, ప్రతి రోజు చెప్పుకోవాలా, ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాల. ప్రతి మనిషి జరుగుతున్న అభివృద్ధిని, ఈ అభివృద్ధి వెనకాల మన నాయకులు పడుతున్న శ్రమని, కష్టాన్ని మనం చెప్పుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. కరతాళ ధ్వనులతో మీ వంతు అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే పత్తికొండ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సభాయ నమః. పెద్దలు పూజ్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న టీజీ భరత్ గారు సోదరుడు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, మేము గురువు అని భావిస్తున్న మా కాల్వ శ్రీనివాసరన్న గారికి, అలాగే మన కలెక్టర్ గారికి, మరి ఈరోజు మన పత్తికొండ గడ్డపైన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్లస్ విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి వచ్చిన సుజలాన్ ఇంకా టాటా అధికారులందరూ నమస్కారాలు చెప్తూ, మరి ముఖ్యంగా ఈ సోలార్ ప్లాంట్ కి రైతన్నలు, రైతక్కలు ఎవరైతే స్థలాలు ఇచ్చారో, ఎవరైతే వాళ్ళ పొలాలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మరి సోదరులారా, మీ అందరూ కూడా బాగా ఆలోచించాలా. 14 నుంచి 19 దాకా మనము పత్తికొండలో 1600 కోట్లు ఆనాటి గవర్నమెంట్ లో, తెలుగుదేశం గవర్నమెంట్ లో అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకొని వచ్చారు. మరి దురదృష్టశాత్తు 19కి ప్రతి ఒక్కరు కూడా చెడు ఆశపడి మరి వైసీపీకి వేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కోల్పోవడం జరిగింది. మరి పత్తికొండలో ఆ రోజుల్లో ఏదైతే అభివృద్ధి మనం స్టార్ట్ చేశామో, మరి అక్కడికక్కడే కొంటుబడి ఏ ప్రాజెక్టు కూడా ముందర తీసుకోబోవడం పోయింది. మరి అదేవిధంగా ఈసారి మీ అందరి దయతో, మీ అందరి సొలవతో మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఓటేసి గెలిపించినందుకు మరి మన కాడ ఇండస్ట్రీలు రావడం స్టార్ట్ అయినాయి. మననే గత నెల కింద పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కాడ, మన స్వర్ణగిరిలో గోల్డ్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గోల్డ్ ప్లాంట్ స్టార్ట్ చేయడంతో మనకి ఇక్కడ ఉన్న యువతకి ఒక 800 మంది దాకా ఉద్యోగాలు దొరకడం జరిగింది. మరి అదేవిధంగా ఈడ హోసూరులో ఒక 2000 ఎకరాలు తీసుకొని
400 మెగావాట్ ఎలక్ట్రిసిటీ సోలార్ది మనం పెట్టడం, మరి ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు రావడము, మరి అదే విధంగా మన భరత్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి పెట్టుకొని అక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వడము, ఇక్కడ ఉన్న టమాటా రైతులకు కూడా ఒక ఉశ్రమం ఇవ్వడమని ఒక వేదిక చేసుకొని ముందరకు పోతున్నాం. మరి మీ అందరూ కూడా బాగా ఆలోచించాలా. ఏ గవర్నమెంట్ అయితే మన స్థలాలు దోచుకోయిందో, ఏ గవర్నమెంట్ అయితే మన యువతకి మందు గంజాయి అన్ని తిక్క అలవాట్లు నేర్పించి మన యువతని చెడగొట్టి మరి వాళ్ళందరినీ ఇంటిపాటికి కట్టేస్తారు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా మొదటి వైట్ పేపర్ మేమందరం ఏం చేశామంటే, ఆ గంజాయి అనేది ఒకటి ఆ మొక్కని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెరగకూడదని చెప్పి వైట్ పేపర్ మొదటి వైట్ పేపర్ ఆ గంజాయి దానిపై వేయడం జరిగింది. మరి అదే విధంగా యువతకి ఉద్యోగాలు చూపెడుతున్నాం, పరిశ్రమల్ని తీసుకొని వస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా మరి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఉండాలా. నిరుపేద కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసిన పాటికి మీ అందరి సహకారం చాలా అవసరం. మరి రాబోయే కాలంలో ఈ పత్తికొండకి 100% గా మరి మన ఇండస్ట్రీ మినిస్టర్ గారు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇంకా చాలా మటుకు పరిశ్రమలు రావాలని చెప్తూ వాళ్ళని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. గట్టిగా కరతాళండి ఒక్కసారిగా. Now I request Honorable Minister for Industries and Commerce, Government of Andhra Pradesh, Shri T.G. Bharat Garu, to please address the gathering. వేదికను అలంకరించిన పెద్దలు నారా లోకేష్ గారికి, సోదరుడు శ్యాంబాబు గారికి, అలాగే పెద్దలు కాల్వ శ్రీనివాసులు గారు, కలెక్టర్ గారు, టాటా సిఇఓ గారు, సుజలాన్ నుంచి సిఇఓ గారు వచ్చారు. ఇంత వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పత్తికొండ ప్రజలకి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో సార్ ఇప్పుడే లోకేష్ గారు లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ జరుగుతున్నప్పుడు భరత్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏమైంది అంటే, లేదు సార్ బై ఆగస్ట్ 30th కల్లా కంప్లీట్ చేస్తాము. ఇప్పుడే సార్కి చెప్పే ముందు కూడా చెప్పిన తర్వాత మరీ మా సిఇఓ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఫోన్ చేసి, నేను సార్ చెప్పానండి 1 monthలో అన్నాను, లేదు సార్ 100% ఆగస్ట్ 31st కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత శ్యామ్ గారితో మాట్లాడుకొని లోకేష్ గారు కానీ వచ్చినారు. మరి ఇనాగ్రేషన్ కంటే సార్ డేట్ తీసుకొని వీల్ డూ దట్ ఇనాగ్రేషన్ ఆఫ్ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పత్తికొండలో, అది నెరవేరుతోంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఇదే కాకుండా మన ఒకటి గ్రీన్ వ్యాలీ సిలికాన్ ది ప్రాజెక్ట్ ది మనము క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. 1,00,000 రూపాయలకే ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా లాస్ట్ టైం చంద్రబాబు గారు సార్ వచ్చినప్పుడు సార్కి రిక్వెస్ట్ చేసి, సార్ కనెక్టింగ్ రోడ్డు ఆ పార్క్కి సంబంధించింది లేదు, అది కానీ అయిందంటే ఖచ్చితంగా ఆ పార్క్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక 10 crores వరకు కావాల్సి వస్తుందంటే ఆ రోజు స్వర్ణగిరిలో సార్ డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఆ పార్క్తో పాటు ఆ ఏరియాలో కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వచ్చేదానికి ఉంటుంది. సో ఇదే కాకుండా ఓర్వకల్లు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తెస్తున్నారు. లోకేష్ గారు చొరవతో ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ వస్తోంది. దాదాపు నాకు తెలిసి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేస్తే 50,000 కోట్ల పెట్టుబడులు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ కూడా 14 నుంచి 19లో మన చంద్రబాబు గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత ఒక స్టీల్ ప్లాంట్ పెట్టారు, వాళ్ళకు కూడా సతాయిచ్చారు, 5 ఏళ్ళు ఏం కాలేదు. మనం వచ్చిన తర్వాతనే ఆ కంప్లీట్ చేసి కమిషన్ చేయడం జరిగింది. వాళ్ళు వేరే దగ్గర పోవాలనుకుంటే వాళ్ళు మరీ ప్లాన్ చేసుకొని ఇక్కడ 6,000 కోట్లతో ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నారు సార్. ఇదే కాకుండా గ్రీన్ ఎనర్జీ కానీ లేదంటే ఇవి ఎస్పెషలీ సోలార్ అనుకోండి, విండ్ మిల్ అనుకోండి, పెద్ద ఎత్తున మన రాయలసీమలో వస్తోంది.
దీనికి ముఖ్య కారణం ఏమంటే ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇదే కాకుండా ఫస్ట్ ఇన్ ఇండియా ట్రాన్స్మిషన్ లైన్స్ ఫర్ డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ కి మనం డైరెక్ట్ గా ట్రాన్స్మిషన్ లైన్స్ ఎవరికన్నా కావాలంటే 300 మెగావాట్స్ పైన 400 మెగావాట్స్ పైన కావాలనుకుంటే ఇక్కడ నుంచి ట్రాన్స్మిషన్ లైన్ ఇచ్చేదానికి అవకాశం ఇచ్చారు. అది ఓన్లీ మన ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు నిర్ణయించిన తర్వాత అది ఫస్ట్ ఇన్ ఇండియా అండి. ఎక్కడ లేదు, అది ఆ పాలసీ అనేదే లేదు. సో ఇట్లాంటివన్నీ మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియలైజేషన్ హీరో ఎవరంటే లోకేష్ గారు. టాటా ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ వస్తోంది అంటే ఒక పెద్ద వరం అండి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ గ్రోత్ ఫ్యాక్టర్ అయ్యేదనుకుంది. ఎప్పుడైనా ఇండస్ట్రీస్ గురించి తలుచుకుంటే టాటా ప్రాజెక్ట్స్, బిర్లా, వీళ్ళని అంతా ఓల్డ్ టైం ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు. వాళ్ళు మన దగ్గర పెడుతున్నారు, వాళ్ళని మనం బాగా చూసుకోవాలా. వాళ్ళు కూడా సార్ వి రిక్వెస్ట్ యూ టు డూ మోర్ సిఎస్ఆర్ టు కర్నూలు డిస్ట్రిక్ట్, సుజ్లాన్ కంపెనీ అండ్ Tata projects. I request you to do more CSR for Kurnool districts. It is a backward region, so we request you to do whatever possible CSR to our district. And because we have lost so much in 2019 to 24, and the budgets are also not that great, so CSR would be really helpful if you do for our Kurnool district. And thanks for giving me this opportunity. Peddalandarki ధన్యవాదాలు తెలుపుతున్నా. Thank you. Jai Hind. Thank you very much, sir. Now, I request the co-founder and vice chairman of Suzlon Group, Shri Girish Tanti ji, to address the gathering. Namaskar. Good afternoon. Honorable Minister Shri Nara Lokesh Garu, esteemed dignitaries and industrial leaders on the dais. Thank you all for joining us in this critical milestone in clean energy journey in Andhra Pradesh. I want to start by expressing my sincere gratitude to Shri Nara Lokesh ji and the government of Andhra Pradesh for playing a very critical role in transforming Andhra Pradesh into a renewable energy powerhouse. Your support for renewable energy sector has been invaluable, and we are honored to have the opportunity to partner with Andhra Pradesh in this journey. I also extend my gratitude to Andhra Pradesh Honorable Minister for Energy, Gotipati Ravi Kumar Garu, who has led the energy transition mission of Andhra Pradesh with utmost determination. As we are gathered here for Tata Renewable Energy 800 megawatts of wind solar hybrid project groundbreaking ceremony, Suzlon is honored to partner with Tata in delivering this critical project. On behalf of Suzlon, I would like to congratulate the state of Andhra Pradesh and Tata Power for this massive wind solar hybrid project, which will be spread over 3,462 acres and will employ roughly 4,000 people during the construction phase and create long-term jobs in the local market as the project commissioning happens. I express my sincere thanks to Shri Pravir Sinha ji for trusting us with this project opportunity, which is not just important for Tata and Suzlon, but a significant milestone in achieving Honorable Prime Minister's vision of 500 gigawatts of renewable energy by 2030. This project features Suzlon's 3 megawatt S144 wind turbines, India's lowest carbon footprint wind turbines, making the project a more special in line with AP's net zero vision and its commendable foresight of Tata Power in making this happen. Our partnership with Andhra Pradesh and Tata goes beyond 2 decades. At Suzlon, we have witnessed both AP and Andhra Pradesh and Tata grow renewable energy over the years. And it is once again my privilege to partner in execution of this 400 megawatts turbine. Our agreement for developing renewable energy capacity in Andhra Pradesh was signed in 2015. Thereafter, with the blessings of Honorable Chief Minister, we became extremely active in the state. In fact, in 2016-17, in a single year, we installed more than 1 gigawatt of wind projects. This is a record in the state,
which even today is amongst the highest that we have had in the state. Today, across various existing manufacturing plants and field operations, we have an employment in excess of 2,400 employees across various centers that we have in the country. Lokesh Garuji, I would like to take this opportunity and congratulate you on this strong vision for Andhra Pradesh that you put in place. You gave us a clear mandate and quantum of projects that Suzlon must develop over the next 2 years, and we took this mandate extremely serious and are working full swing to make it in reality. Before I conclude, I would also like to acknowledge something very interesting that truly trendsetters Lokesh Guruji has brought about in governance. We all know that Andhra Pradesh has moved from ease of doing business to speed of doing business. As an industry leader, we are extremely happy. Because of this, we assume that things will move extremely fast with regards to approval. But what we have seen is that Lokeshji not only stops with fast track approvals, in fact, the real activity starts after the approval are granted. He demands speed of execution from every industrialist who is receiving approvals in the country, in the state. He conducts weekly reviews and holds mirror to the various CEOs to make sure that the progress remains on track. So it's our promise to make sure that the trust that he has embarked on us, we will work to fulfill this expectation. Thank you. Jai Hind. Jai Hind, sir. Thank you very much. Ladies and gentlemen, now I request the CEO and Managing Director, Tata Power, Dr. Praveer Sinha, sir, to address the gathering. नमस्कार। सबसे पहले मैं हमारे प्रिय यूथ लीडर ऑनरेबल श्री नारा लोकेश जी का धन्यवाद करना चाहता हूं कि आज वो यहाँ पे इस प्रोग्राम में आए और 400 मेगावाट सोलर जो हम करनूल में लगाएंगे उसका आज उन्होंने फाउंडेशन स्टोन किया है। और इसके साथ साथ 400 मेगावाट अनंतपुरम उसका भी हमने रिमोटली उसका फाउंडेशन स्टोन का काम किया है। ये 400 मेगावाट जो सोलर यहाँ लगेगा करनूल में, ये 12 महीने में लगेगा। और जो 400 मेगावाट हमारा विंड प्रोजेक्ट है वो करीब हम 24 महीना में बोल रहे हैं, बट मंत्री जी ने मेरे को बोला है कि इसको जल्दी करो और मेरे को करना है इसको जल्दी। मैं इसके बाद धन्यवाद करना चाहूँगा टीजी भरत गारू का, जो हमारे इंडस्ट्रीज मिनिस्टर हैं, वेरी डायनेमिक मिनिस्टर। हमारे कलवा श्रीनिवास गारू का जो एमएलए हैं रायदुर्ग के, हमारे श्याम कुमार गारू जी जो एमएलए हैं पट्टिन कोंडा का। थोड़ा सा सिटी कम बजा, थोड़ा सिटी बजाइए हमारे एमएलए साहब के लिए। and Dr. Siddhi Garu, the collector and magistrate of Kurnool district, और मेरे colleagues from Suzlon and Tata Power। तो ये जो आज प्रोग्राम है ये बहुत इम्पोर्टेंट प्रोग्राम है, और जो मैं डिस्कस किया नारा लोकेश जी के साथ कि कैसे टाटा पावर और सुजलॉन हम लोग कैसे मिलके आंध्र प्रदेश में एक नया वेव लाएंगे। वेव होगा क्लीन एनर्जी का, रिन्यूएबल एनर्जी का, सोलर, विंड, बैटरी स्टोरेज, पंप स्टोरेज। कैसे हम आंध्रा में जो इतने सारे इंडस्ट्रीज आ रहे हैं, डेटा सेंटर्स आ रहे हैं, कैसे हम उनको एनर्जी प्रोवाइड कर सकते हैं सस्ते दाम में भी एंड लंबे पीरियड के लिए भी, एंड बहुत अच्छा एनर्जी प्रोवाइड कर सकते हैं। तो ये हम लोग का प्लान है कि करीब हम टू स्टार्ट विथ हम 2.5 गीगावाट का प्रोजेक्ट्स इन पाइपलाइन है, टोटल हमारा 3.2 है, बट इसको हम और भी ज्यादा करेंगे। इसको हम गवर्नमेंट के साथ, नारा लोकेश जी के साथ डिस्कस करेंगे, भरत जी के साथ डिस्कस करेंगे कि कैसे हम इसको इंक्रीज कर सकते हैं। इनफैक्ट जो श्रीनिवास गारू हैं वो उन्होंने सजेस्ट किया कि कुछ और प्रोजेक्ट्स करनूल में करने के लिए, और करनूल में जो है
अपॉर्चुनिटी है, सीटीयू इन्होंने अप्रूवल लिया हुआ है 6.5 गीगावाट का। तो ये हम लोग यहाँ पे भी हम कोशिश करेंगे कि और कैपेसिटी ऐड करें। इनफैक्ट ऑलरेडी 400 मेगावाट प्रोजेक्ट का बात चल रहा है, 200 सोलर एंड 200 विंड का। सो ये एक बहुत बड़ा अपॉर्चुनिटी है जो हम बोलते हैं कि आंध्र प्रदेश एक नया नाम भी आ सकता है कि ये रिन्यूएबल प्रदेश, मतलब सूर्य और विंड का स्टेट हो जाएगा। तो सौर्य प्रदेश भी नाम हो सकता है, सूर्य प्रदेश भी नाम हो सकता है। तो ये हम लोग इसको कैसे कन्वर्ट करें यहाँ पे, कितना, क्योंकि भगवान का यहाँ कृपा है। सोलर का भी बहुत अपॉर्चुनिटी है, विंड का, आप चाहे कुन्नूर में रहिए या आप कडप्पा जाइए या आप कहीं पे भी आप आंध्रा में जाइए, आपको बहुत, अनंतपुर में कितने सारे विंड प्रोजेक्ट्स हैं। तो मेरे हिसाब से बहुत ज्यादा यहाँ अपॉर्चुनिटी आंध्रा में, और हमारा प्रयास है कि इन नेक्स्ट 5 to 10 years आंध्र प्रदेश में मैक्सिमम जनरेशन, नंबर 1 जनरेशन इन द कंट्री रिन्यूएबल का हो। इसके साथ साथ मैंने नारा लोकेश जी को ये भी रिक्वेस्ट किया कि हम कैसे रूफटॉप सोलर, कैसे हम गांव में इंडिविजुअल कस्टमर्स, फार्मिंग के लिए हम कैसे वहां पे काम कर सकते हैं, और ये जो नेचुरल भगवान ने दिया हुआ है सोलर पावर, उसको हम कैसे वहां पे यूटिलाइज कर सकते हैं गांव में, फार्मिंग पर्पस के लिए, गांव में लोगों के घर में, फैक्ट्री में, दुकान में। तो ये एक बहुत बड़ा अपॉर्चुनिटी हमारे पास है कि हम आंध्र प्रदेश में एक जो रेवोल्यूशन है रिन्यूएबल एनर्जी का, वो हम लेके आए। मैं उम्मीद करता हूं कि ये जो काम होगा यहाँ पे, ये आप लोग सबको आपको अपॉर्चुनिटी मिलेगा, नौकरी का, काम करने का, सप्लाई का। इसके साथ साथ हम और भी यहाँ पे CSR रिलेटेड करेंगे। मैं रिक्वेस्ट करूंगा नारा लोकेश जी को कि हमें थोड़ा मार्गदर्शन दे कि हम क्या और कर सकते हैं स्टेट में। हमारे तरफ से, टाटा पावर के तरफ से मैं आपको आश्वस्त करना चाहता हूं कि वी आर 100% कमिटेड। मैं खुद यहाँ बहुत आता हूँ आंध्रा में, मैं बता रहा था कि मैं बालाजी का भक्त हूँ, तिरुपति बहुत फ्रीक्वेंटली जाता हूँ, तो मेरे लिए तो ये होम कमिंग है। तो मैं जरूर कोशिश करूंगा कि मैं जिस तरह से पॉसिबल हूँ, मैं टाटा पावर की तरफ से आंध्रा में कंट्रीब्यूट करता हूँ। थैंक यू, नमस्कार। थैंक यू सर। सर, आंध्र प्रदेश को सूर्य प्रदेश बनाने के लिए बहुत बहुत शुक्रिया। థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన అందరి అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న యంగ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నా ప్రసంగం ముందల ఇంగ్లీష్లో మాడమంటారా, తెలుగులో మాడమంటారా? తెలుగులోనే. పత్తికొండ పౌరుషం ఎప్పుడు అదుర్స్. నిన్న ఆదోనిలో దిగా, ఆదోనిలో చేతులు ఇచ్చిన తర్వాత బాగా గీరేశారు. కరెక్ట్గా ఒక రోజు బ్రేక్ దొరికింది, మీ దగ్గరకు వచ్చా. చేయిస్తే తిరిగి ఇచ్చేటట్టు లేరు మీరు. ఛాన్స్ ఇస్తే మీరు ఇక్కడనే ఉండననే ప్రేమతో ఆ పలకరింపు ఉందే, అది జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటానని పత్తికొండ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. పత్తికొండ యూత్ పవర్ అదర్స్. శ్యామ్ యూత్ అనొచ్చా, యూత్ దాటాడా తెలియదు ఇంకా. కానీ యువకుడు, ఉత్సాహవంతుడు, మన కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి గౌరవ శాసనసభ్యుడు శ్యామ్ గారు. బంగారు గన్నులున్న అద్భుతమైన భూమి మన పత్తికొండ. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి జొన్నగిరిని స్వర్ణగిరిగా నామకరణ కూడా చేస్తాం జరిగింది. భారతదేశంలోనే మొదటిసారి ఒక ప్రైవేట్ సంస్థ గోల్డ్ మైనింగ్ చేస్తున్నాం. అది కూడా మన పత్తికొండలో జరుగుతాం. ఇక్కడున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో
వాళ్ళు పనిచేస్తాం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నాకు ప్రేమ. ఇక్కడ మీ అందరు తెలుసు, 45 రోజులు నేను ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేశా. అన్ని నియోజకవర్గాలకు వెళ్ళా. ఆనాడు పత్తికొండకు వచ్చినప్పుడు 1000 మంది పోలీసులు అడ్డం పెట్టి మన్ని ఆపేదానికి ప్రయత్నించారు. కానీ ఆనాడే చెప్పా, మీ లోకేష్ తగ్గేదే లేదని. మీరు నన్ను నడిపించారు. వాళ్ళని ఇబ్బంది పెట్టినా మీరు నాకు అండగా నిలబడ్డాడు. నడు అన్నా మీతో మేము నడుస్తాం, ఎవరు అడ్డొస్తారో వాళ్ళ సంగతి చూసుకుందామని మీరు చెప్పారు. అందుకే కర్నూలు జిల్లాకి ఒక కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉంది. వేదికమైన గౌరవ ఇండస్ట్రీ శాఖ మార్చులు టీజీ భరత్ గారు ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయంటే దాంట్లో కీలక పాత్ర గౌరవ మంత్రి టీజీ భరత్ గారిది. కేబినెట్ మీటింగ్లో ఎప్పుడు మేము కొట్టుకుంటాం. పెట్టుబడులు వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ పంపించాలని. అప్పుడు భరత్ గారు ఒక్కటే అంటారు, వెనుకబడిన జిల్లా, మీరు నడిచిన జిల్లా కర్నూలుకి ఇచ్చిన తర్వాతనే వేరే జిల్లాకి ఇవ్వండి అని కోరే వ్యక్తి భరత్ గారు. అంటే ఒక కమిట్మెంట్తో, ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. ఈ పరిశ్రమ వల్ల ఈరోజు ఇన్స్టలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజ్లాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేము అందరం స్వీకరించాం. కానీ ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కేవలం మన దేశమే కాదు, ఇతర దేశాలు తిరుగుతున్నాం. పెద్దలు కాల్వ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నేను రష్యాకి వెళ్ళా, దక్షిణ కొరియాకు కూడా వెళ్ళా. నేనే కాదు, టీజీ భరత్ గారు అమెరికా గాని యూరోప్ గాని అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను హామీ ఇచ్చా, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. నిన్న కూడా మీటింగ్ లో చెప్పా, యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కరెక్ట్ గా కర్నూలు పట్టణంలో కొంతమంది లాయర్లు, అడ్వకేట్లు కలిశారు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరారు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. ఆనాడు నేను హామీ ఇచ్చా, కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకున్నా, ప్రతి హామీ నేను బుక్ లో రాసుకున్నా. ఒక పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటా వెళ్తున్నాం.
ఈరోజు టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరినీ కోరేది అప్రమత్తంగా ఉండండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు మన భూమి తీసుకుని ప్రతి సంవత్సరం మనకి కౌలు ఇస్తాం జరుగుతుంది. ఈరోజు సోలార్ విండ్ కంపెనీలు వచ్చినాయి కనుకనే మనం కరెంటు ఛార్జీలు కూడా పెరగకుండా చూసుకుంటున్నాం. ఆనాడు నేను పాదయాత్రలు చెప్పా, 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని. ఈరోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి యూనిట్ కి 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మా ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు ఆశీర్వదించండి, దీవించండి. ఒక పట్టుదలతో పనిచేయాల ఆలోచనతో మీ ముందర మేమందరం నిలబడుతున్నాం. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలని. ఈరోజు ఈ మీటింగ్ వస్తున్నప్పుడు పెద్దల్ని కలిసా ఒక 10 నిమిషాలు వాళ్ళకి చెప్పా, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఎడిషన్ లో ఆంధ్ర రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మహారాష్ట్ర, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉంది. నేను చెప్పా, ఇది నాకు సంతృప్తిగా లేదు. 4800 మెగావాట్లు యాడ్ చేస్తా నాకు సంతృప్తిగా లేదు. 15,000 మెగావాట్లు ప్రతి ఏడా యాడ్ చేసి నంబర్ 1 స్థానంలో తీసుకురాండి అని పెద్దలు కూడా చెప్తాం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడి అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఎప్పుడు నేను హైదరాబాద్ చూసినా నాలో ఒక కసి. 62 సంవత్సరాలు కలిసికట్టుగా హైదరాబాద్ మనం అభివృద్ధి చేశాం. ఒక్క క్షణంలో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడుండాలో కూడా చెప్పలేదు. మన సొంత కాళ్ళపైన మనం ప్రయాణం ప్రారంభించాం, కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అదే నాలో కసి పెంచింది. ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పట్టణాలు అభివృద్ధి చేయాలి. హైదరాబాదే కాదు, భారతదేశంలో నంబర్ 1 సిటీగా మన ఆంధ్ర రాష్ట్రం అన్ని సిటీలు అభివృద్ధి చేయాలని. అందుకే విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇటు కర్నూలు కానివ్వండి, పరిశ్రమలు, పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. అందుకే రైతులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా రాండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రయాణం ప్రభుత్వం చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు వేదికమైన ఉన్న పెద్దలకి తెలుగులో మాట్లాడింది అర్థం అవ్వలేదు కనుక ఇక్కడి నుంచి నా ప్రసంగం ఇంగ్లీష్లో చెప్తా. రెస్పెక్టెడ్ Dr. Praveer Sinha ji, CEO MD of Tata Power, Mr. Girish Tanti ji, co-founder and vice chairman of Suzlon Group, Shri T.G. Bharat Garu, Honorable Minister of Industries and Commerce, Government of Andhra Pradesh, నాకు తమ్ముడు సమానమైన K.E. Shyam గారు, Honorable MLA పత్తికొండ, గౌరవ శాసనసభ్యులు రాయదుర్గ్ కాన్స్టిట్యున్సీ కాల్వ శ్రీనివాస్ గారు, ఆయన ఎప్పుడు నేను నవ్వుతూ తాత తాత అని పిలుస్తాను. అంత పెద్ద వయసు కాదు కానీ మొన్న నేను ఇంట్లో భోజనాలు పెట్టినప్పుడు మనవడితో వచ్చాడు. మనవడు తాత చుట్టే తిరిగాడు. అతనికి వచ్చిన నోరు నుంచి వచ్చిన మొదటి పదం తాత అని. అందుకే తాత అని ప్రేమగా పిలిచే మా కాల్వ శ్రీనివాస్ గారు, సంజయ్ బంగాజీ, CEO MD of Tata Power Renewable Energy Limited, Sri Ajay Kapoor ji, CEO of Suzlon Group, Dr. A. Siri garu, District Collector and Magistrate of Kurnool Districts, andarki na hudayapurvaka namaskaralu. It gives me immense pleasure to be here today in Pattikonda for yet another milestone in the green energy story of the great state of Andhra Pradesh. All of you are aware, before this government came into power, Andhra Pradesh renewable energy story was all but dead. No additions, meaningful addition of renewable energy happened in the previous administration of 5 years. Power purchase agreements were unilaterally cancelled, throwing the entire sector in disarray.
Andhra Pradesh, once considered as a pioneer in renewable energy policies, became a state that was untouchable for global investors. Many of the world's largest infrastructure and climate change funds effectively put Andhra Pradesh in their blacklist. We knew that restoring confidence would be the single biggest priority of this new government. Trust is built brick by brick. Trust is built project by project and decision by decision. This became our mission. As you are aware, when this government came into power, we created an integrated clean energy policy 2024. This policy was never simply about generating energy or electricity. Our vision was much larger. Our entire vision was backed by creating 160 gigawatt of solar, wind and pump storage hydro project. Starting there, we really wanted to focus on building the entire clean energy value chain, starting from solar modules to windmill manufacturing, to cells, to batteries, to green hydrogen, to green ammonia, transmission infrastructure. The entire ecosystem is what got us really excited to build here in the great state of Andhra Pradesh. We wanted Andhra Pradesh to not merely consume clean energy, but to become a global producer of clean energy technologies. Today's project represents exactly that vision, a vision that is becoming a reality in front of us. The project we are breaking ground today envisages an investment of 5,750 crores. This is a 800 megawatt of hybrid renewable energy projects across 2 constituencies. During construction will create 4,000 jobs. Land from close to 1,100 farmers has been taken on lease, and this, I believe, will change their livelihoods for the decades to come. These numbers are not merely a number for us. These numbers represent the confidence that industry has kept with Andhra Pradesh. Confidence that when projects are announced, they're actually executed and not merely limited to a paper-based announcement. I would like to challenge the leadership on this dais that give us a task and we will prove that Andhra Pradesh is ready in the speed of doing business. We are more than hunger. You see, we have amazing youngsters. They have fire in the belly. They really want to make Andhra Pradesh number one across any sector that we take. Today, most reputed investors have come back to Andhra Pradesh. From Brookfield, Blackstone, BlackRock, EQT and TPG, all of them are again calling Andhra Pradesh their home. Leading Indian companies such as Tata Power, Suzlon, Renew, Premier Energy, Acme, SAEL, Waaree are also expanding in the great state of Andhra Pradesh. So the world has taken notice that Andhra Pradesh is once again ready to do business. And I'm really excited that this year alone, the renewable energy capacity addition has grown by 400%. But as I've just shared, it's just the beginning. I believe that Andhra Pradesh can be number one. We have to do 15,000 megawatts of capacity addition every year. And I look towards the 2 industry giants and titans to guide us in this direction. What makes this very meaningful for me is Tata Power calling Andhra Pradesh their home. Tata Power, Tata Group and our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu have a deep and meaningful relationship. This started with R&T Sir's relationship with Hyderabad and with Mr. Naidu. And it's also important to state that when AP online project was going on, it was the current chairman of Tata Sons, Chandra Sir, who was leading it back then. That's when the paths crossed and then they cemented the relationship from that project. So Tata Group has always been a transformational industrial house. It's been an industrial house where youngsters like us have always looked up to. It's an industrial house that is run with great ethics, values and speed of execution. And that is the same philosophy we have here in this administration in the great state of Andhra Pradesh. So for us, we call it the 3 S's: speed, stability and service. So I'm sure you would have appreciated the speed at which we got this project done. Stability is the policies that we give stand the test of time and politics. So earlier administration, when they tried to cancel PPA, they couldn't go much far because the policy was rock solid. The process was rock solid. That stability is what we bring in.
And services, once we shake hand on any project, it no longer is your project, it becomes our project. And under the leadership of our Honorable Industries Minister, who is very young, dynamic, and also an industrialist, he is here to lead the project from the front. He understands the pain that an industry goes through in terms of setting up and growing it. So he wholeheartedly supports such initiatives. He creates a WhatsApp group for all the major investments and he personally monitors it. And I must share today that every Saturday night or Sunday morning, I personally send a message to Chandra sir on the various projects of the Tata Group in Andhra Pradesh. What is the status of the project? Is it pending at the state level or is it pending at the Tata Group level? So we will look forward to now adding your project and updating him on the speed at which we are actually ending up executing this project. And our ambition will not stop with this project. As all of you are aware, Andhra Pradesh has the second longest coastline in India. We have seen that geopolitics is now running around the energy, how oil is defining how geopolitics takes shape. And under the vision of our Honorable Prime Minister, Shri Narendra Modi ji, we have to become energy self-sufficient. That means it's very important that Andhra Pradesh become the Saudi Arabia of clean energy on the global map. This is only possible if we can look at moving from green energy to green hydrogen, green ammonia and green molecules. You'll be excited to hear that Greenco has already been sanctioned one terminal and they're moving the project in advanced stage. Commercial production is expected to be happening in 2028. There is another company that soon we'll announce. We're taking it through the process of approval. So it will be unfair if I say their name at this juncture. But you will be pleasantly surprised that the second company is also building a green molecules terminal. And NTPC, already our Honorable Prime Minister has laid foundation. They are also building a green molecules plant here. So I would urge Tata Power to also evaluate opportunities in this space. And we really want to be the Saudi Arabia of clean energy and clean molecules. I believe that this has to be backed by education, by skilling. During my visits to Australia, I visited the University of New South Wales. We have an agreement with them to bring the Rapid Prototyping Center to IIT Tirupati. I'm sure my team has reached out to you, but we look forward to taking your help because end of the day, without research, we will not succeed. If you have to be competitive and you have to be world class, products should be actually be researched in India, built by Indians for the rest of the world. That is where research is going to be very, very important. So I urge the leadership of Suzlon and Tata Power to extend the support for this Center of Excellence and Rapid Prototyping Center at IIT Tirupati. And I believe that this will be a catalyst in the energy transformation which India is witnessing, which no other state currently has. I would also like to specially appreciate the leadership of Suzlon. Your leadership believed in Andhra Pradesh when no one did. In 2014, you always are close to our heart. You have built a manufacturing unit here in our state. You have employed 12,000 of our youngsters in that plant. As we just shared, we look forward to working with you closely. We look forward to you expanding your production facilities here. And as you all know, I'm only one WhatsApp message away. And I'm sure Bharat would have shared his WhatsApp number by now. Anytime, anything we can do, we are one message away for you. And I'd like to thank the employees, the workers, the farmers who have really supported this project for coming forward, standing with us shoulder to shoulder. It means a lot. Together, we can make Andhra Pradesh great. We can make Andhra Pradesh number one in any field that we choose. I would like to conclude with this. History remembers governments that build. History remembers companies that believe. History remembers people who dream big. Today, government, industry, farmers together have come, and all of us together are writing a new chapter in the clean energy direction of our great nation, Bharat. A chapter powered by clean energy, powered by trust, powered by partnership, and powered by the limitless aspiration of the youth of Andhra Pradesh.
I would like to once again congratulate Tata Power, Suzlon, and every official to the Honorable Collector who's on the dais for making this project happen. కలెక్టర్ గారు కూడా బాగా తెలుసు, నేను అనుకుంటే పనులు అవ్వాలి, వదిలిపెట్టను. 2 వారాలకు ఒకసారి మేడం గారు కూడా నేను మెసేజ్ పెడతా, మేడం గారు మీ జిల్లాలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఇక్కడ లోకల్ గా ప్రాబ్లం ఉంది, ఇమ్మీడియట్ గా మీరు చూడండి అని నేను మెసేజ్ పెడితే కొన్ని సందర్భాల్లో మేడం గారు 11:30, 12 కూడా తిరిగి నాకు రిప్లై పెట్టి, సార్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, ఇది చేస్తాం, ఇట్లా చేస్తామని. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే, రైతులు ఒక అడుగేస్తే ప్రభుత్వం 10 అడుగులు వేసడానికి సిద్ధంగా ఉంది. కలిసికట్టుగా మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి మేము ఆహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక పక్కన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, రైతులు, ఇటు పక్కన అధికారులు ముగ్గురం కలిసికట్టుగా పనిచేస్తే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ, కార్యకర్తలు చాలా మంది నన్ను అడిగారు, అన్నా ఫోటోలు ఇవ్వాలి అని. ఒక్క నిమిషం చెప్పనేయండి, నేను ఈరోజు ఇవ్వలేకపోతున్నా. దానికి కారణం ఈ శాసనసభ్యుడు మా తమ్ముడు శ్యామ్. ఎందుకో కూడా చెప్తా, నేను ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు అన్నా, ఇక్కడికి వస్తానంటే బాబు గారు వచ్చి నెలే అవ్వలేదు, మా వాళ్ళు ఇంకా జోష్ ఉంది, 3 నెలల తర్వాత రా అన్నా, మళ్ళీ మా వాళ్ళకి ఒక కిక్ వస్తుందని చెప్పాడు ఆయన. అందుకే నిన్న రాత్రి ఆదోనికి వెళ్ళి అక్కడ కార్యకర్తల్ని కలిసి వాళ్ళతో కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వచ్చా. తప్పనిసరిగా తిరిగి వస్తా, ప్రతి కార్యకర్తని కలుస్తా, కార్యకర్తతో ఫోటో దిగుతా. అది నా బాధ్యత. మనందరం కలిసే నడిచాం, అది మర్చిపోతానా? నా గుండెల్లో ఇప్పటికీ ఉన్నది. తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని నేను కలుస్తానని ఈ సభాముఖం మీ అందరు నేను తెలియజేసుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరు నాతో చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరి గట్టి కరతాళ ధ్వనులతో అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ సంజయ్ బాంగా సర్, ద CEO and Managing Director Tata Power Limited Energy Limited, to propose vote of thanks. नमस्कार, गुड इवनिंग एवरीवन. सबसे पहले मैं टाटा पावर रिन्यूएबल की तरफ से माननीय श्री नारा लोकेश जी को बहुत बहुत धन्यवाद देता हूं. Sir, we express our deepest gratitude for your presence here and your visionary leadership for driving Andhra Pradesh for the industrial growth and the renewable sector in particular. आपने 15,000 मेगावाट एडिशन करने का बात किया सर. टाटा पावर रिन्यूएबल ने 7 गीगावाट का आपके साथ MOU साइन किया है कि 49,000 करोड़ हम खर्च करेंगे. आज ये उसकी शुरुआत है और मैं आपको और सभी को, भरत गुरु सर को, कलाव्या श्रीवासलू गारू जी को, श्याम कुमार जी को, ए श्री गारू जी को, सबको बहुत बहुत धन्यवाद करता हूं कि आप यहां आए और हमारे इस प्रोजेक्ट की आपने सर शुरुआत की. इसके साथ साथ मैं गिरीश तांती जी को और अजय कपूर जी को धन्यवाद करता हूं. सर, ये प्रोजेक्ट एक बिगनिंग है. इसके बाद हम और सुजलॉन मिलके यहाँ आंध्र प्रदेश में और प्रोजेक्ट लगाने वाले हैं. मैं सारे ही गवर्नमेंट ऑफिशियल्स को, सारे मीडिया को, सारे स्टेक होल्डर्स को, स्पेशली कमलाकर बाबू जी को जिन्होंने हमें रिन्यूएबल में हेल्प कर रहे हैं, सभी को बहुत बहुत धन्यवाद करता हूं. और आप सभी जो यहाँ आके प्रेजेंट हुए हैं और आप सब लोगों ने जिस तरीके से इस प्रोजेक्ट को यहाँ तक हमें लाके स्टार्ट करने में सहायता दी है, मैं आप सभी लोगों का बहुत बहुत थैंक यू करता हूँ, धन्यवाद करता हूँ और आप सबके अच्छे उसकी शुभकामनाएं करता हूँ. धन्यवाद. Check.
జాతీయ గీతాన్ని గౌరవిస్తూ మీ అందరినీ నిలబడవలసిందిగా కోరుకుంటున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు స్టాండ్ అప్ ఇన్ ద ఆనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ యాంథమ్. ఎవరిని కూడా చప్పుడు చేయకూడదని కోరుకుంటున్నాము. జాతీయ గీతాన్ని మనం जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे భారత్ మాతా కి జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అందరికి. ఎవరిని కూడా వేదిక మీదకి రాకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మీ చైర్స్ లో కూర్చోండి. ఎవరిని కూడా వేదిక మీదకి రాకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను.